పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ లో మరోసారి ఏపీకి ఉత్తరాంధ్రకి తీవ్ర అన్యాయం చేశారని సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు ఆరోపించారు. శుక్రవారం విశాఖ సిపిఐ పార్టీ కార్యాలయం నుంచి రైల్వే స్టేషన్ వరకు కార్మికులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019లో ప్రధాని మోడీ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారని, కానీ నేటికి అమలు కాలేదన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి సైతం తగిన నిధులు కేటాయించకపోవడం సరికాదన్నారు. ఈ సందర్భంగానే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ల పనుల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి. పనుల ప్రక్రియను ప్రారంభించేంత వరకు పోరాడతాం. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ల పనుల ప్రక్రియను ప్రారంభించేంత వరకు తీరుతాం. అసాధించట్లు ఆంధ్ర రాష్ట్రానికి మరొకసారి అన్యాయం చేసినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఖండించండి. సామాన్యునికి అన్యాయం చేసి కార్పొరేట్లు ఊడిగం చేసే కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించండి. కేంద్ర బడ్జెట్ లో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ పనుల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి.